పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే. అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు. मतलब मुसलमान का मतलब कांग्रेस, कांग्रेस का मतलब मुसलमान. ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఎంగిలి కూడు కాసపడే కుక్కలా నేను ఒక పార్టీ చెంచానండి. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ ఎదవ. ನಮಸ್ಕಾರ ವೀಕ್ಷಕರೇ, ನಾನು ಹಿಂದೂ ಶಿವಸೇನಾ ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ಗೆ ಸ್ವಾಗತ. ನಾನು ನಿಮ್ಮ ವೆಂಕಟ್. ವೀಕ್ಷಕರೇ, ಇವತ್ತು ಆಂಧ್ರ ಪ್ರದೇಶದಲ್ಲಿ ನಮ್ಮ ದೇಶದ್ರೋಹಿ ಹಾಗೂ ಹಿಂದೂ ಧರ್ಮದ ದ್ರೋಹಿ, ಹಿಂದೂಗಳ ದ್ರೋಹಿ ಈ ಜೋಸಫ್ ಅಂತ ಇವನ ಹೆಸರು. ಕ್ರಿಶ್ಚಿಯನ್ ನನ್ನ ಮಗ ಇವನು. ನಾನು ಕ್ರಿಶ್ಚಿಯನ್ ಅಲ್ಲ, ನಾನು ಹೇತುವಾದಿ, ನಾನು ಸೆಕ್ಯುಲರ್, ನಾನು ಈಗೆಲ್ಲ ಹೇಳಿಕೊಂಡು ಇವನು ಒಬ್ಬ ಚೈನಾ ನಾಯಿ ಏನು ಮತ್ತು ಇವನು ಕೊಳ್ಳಾಗ ಕೆಂಪು ಶೆಲ್ಲಿ ಹಾಕ್ಕೊಂಡು ನಕ್ಸಲೈಟ್ ಇರ್ತಾರಲ್ಲ, ನಕ್ಸಲೈಟಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟವನು ಇವನು ಹೊರಗೆ ಬಂದು ಯೂಟ್ಯೂಬ್ ಚಾನಲ್ ಮಾಡಿ ನಮ್ಮ ಹಿಂದೂ ಧರ್ಮದ ಮೇಲೆ ಮತ್ತು ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಮೇಲೆ ಸುಮ್ಕೆ ಹುರ್ಕೊಂಬೋದು. YCP ಆದನಲ್ಲ, YSRCP ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ, ಅವನು ಏರಿಸ್ಕೊಟ್ಟಂಥ ಒಂದು ಚಮಚ ಇವನು. ಏನೇನೋ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಬಗ್ಗೆ ಏಕವಚನದಲ್ಲಿ ಹೊಲಸು ಮಾತಾಡಿ, ಗಬ್ಬು ಮಾತಾಡಿ ನನ್ನ ಮಗ ಭಾವಸ್ವೇಚ್ಛ ಪ್ರಕಟಣೆ ಅಂತ ಹೇಳ್ಕೊಳ್ತಾನೆ ಇವನು. ಸೊ ನಮ್ಮ ದೇಶದಲ್ಲಿ ಭಾವ ಪ್ರಕಟಣಾ ಸ್ವೇಚ್ಛೆ ಭಾಳ ಅತಿಯಾಗಿಬಿಟ್ಟಿದೆ. ಈ ರಾಜ್ಯಾಂಗದಲ್ಲಿ ಚೇಂಜ್ ಮಾಡಲೇಬೇಕು, ಇಲ್ಲಾಂದರೆ ಇಂಥ ದೇಶದ್ರೋಹಿಗಳು, ನಮ್ಮ ಹಿಂದೂ ಧರ್ಮದ್ರೋಹಿಗಳು ಹುಡ್ತಾನೆ ಇರ್ತಾರೆ. ಇನ್ನು ನನ್ನ ಮಗನ ಈಗ ಆಂಧ್ರ ಪ್ರದೇಶದಲ್ಲಿ 4 ಅರೆಸ್ಟ್ ಮಾಡಿದ್ದಾರೆ. ನನ್ನ ಮಗ ಅಳಕತ್ತನ. ಈಗ ಇವನಿಗೆ ದೇಶದ್ರೋಹ ಕೇಸ್ನಲ್ಲಿ ಅರೆಸ್ಟ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಉಮಾ ಅಂತ ಗೊತ್ತಲ್ಲ, ಉಲ್ಫಾ. ಸೊ ವೀಕ್ಷಕರೇ, ಇವತ್ತು ಇವನು ಏನು ಮಾತಾಡ್ತಾ ಇದ್ದಾನೆ, ಒಂದು ಕಾರ್ನಲ್ಲಿ ಕುಂತ್ಕೊಂಡು ತನ್ನ ವೆಹಿಕಲಲ್ಲಿ ಕುಂತ್ಕೊಂಡು ವಿಡಿಯೋ ಮಾಡಿ ಹೇಳಿದ್ದಾನೆ. ನನ್ನ ಮಗ ಏನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ ಕೇಳಿ. ಹಾಗೂ ಇವನು ನಮ್ಮ ಧರ್ಮದ ಬಗ್ಗೆ ಮತ್ತು ಪಾಕಿಸ್ತಾನದ ಬಗ್ಗೆ, ಬಾಂಗ್ಲಾದೇಶದ ಬಗ್ಗೆ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಮಾತಾಡಿದ್ದಾನೆ, ಇವನು ನಮ್ಮ ಸನಾತನ ಧರ್ಮದ ಬಗ್ಗೆ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಮಾತಾಡಿದ್ದಾನೆ ನೋಡೋಣ. సరేనా? బన్నీ వీక్షకరే. నమస్తే అండి, నేను రావణ్ మాట్లాడుతున్నాను. ఇప్పుడే 4వ బెయిల్ వచ్చింది. ఈ 4వ బెయిల్ వచ్చిన తర్వాత మళ్ళీ 5వ అరెస్ట్ టోల్ గేట్ దగ్గర పట్టుకొని ఇప్పుడు మళ్ళీ నక్కపల్లి తీసుకెళ్తున్నారు. వేంపాడు టోల్ గేట్ దగ్గర. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలని ప్రభుత్వానికి చెప్తున్నా. ఈరోజు మీరు నా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు, కానీ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, మీరు చంపితే నేను ఒక్కడనే చచ్చిపోతా. ప్రశ్నించే వాళ్ళు ఎవరో చావరు. మీరు రావణ గాడిని మాత్రమే చంపగలరు, ప్రశ్నను చంపలేరు. గుర్తుపెట్టుకోండి. రెండో విషయం, ఇంత భయపడుతున్నారా? ఒరే బామర్ది, సోడబుడ్డి సాలేగా, నిన్ను చూసి వాడు భయపడతాడరా నా కొడక. నువ్వు చేసిన పనులు అలా ఉండవి, అన్ని కేసులు చేశారా గరికపాటి గారు. ప్రతి ఒక్క హిందువుల మనోభావాలు దెబ్బతినేందుకు అందరూ కేసులు పెట్టారా బాడుకో. నిన్ను చూసి వాడు భయపడతాడరా బేవకూఫ్. ఒరే సోడబుడ్డి సాలేగా బామర్ది, ఈ బామర్దిగా చూసి భయపడారంట ప్రభుత్వము. ఇంకా ముందేం చెప్తున్నాడు వినండి నా కొడుకు. ఏం వెళ్తుంది నోటి కేడ్రీ. మీకు అర్థమవుతుందా? ఒక 500 మంది పోలీస్ ఫోర్స్ ప్రతిరోజు నా కోసం ప్రజా సమస్యలు, పబ్లిక్ అన్నీ వదిలేసి నా కోసం వాళ్ళు ఆహారనిసలు, తిండి తిప్పలో లేకుండా తిరుగుతున్నారు. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఈ బోషిడికే గాడు ఏమంటున్నాడు, 500 మంది పోలీస్ ఫోర్స్ అంటే ఈయన కోసం వెతుకుతున్నానట. ఆహార నిద్రాలు మానేసుకేసి, తిండి తిప్పులు మానేసి రే బామర్ది సోడబుడ్డి సాలేగా, లే సోడబుడ్డి, కళ్ళు కనిపిరు నీకు, ఎంత పెద్ద గ్లాస్ పెట్టుకున్నావు కదా అని. రే బామర్దిగా సోడబుడ్డి సాలేగా, 500 మంది పోలీస్ ఫోర్స్ నీకోసం వెతకడం అవసరం లేదురా, అంత సీన్ లేదురా నీకు. నీ పొట్టుబుడిమి కాయగాడివి. అరే నేను 4 తనలు అరెస్ట్ చేసి 4 పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. 4 పోలీస్ స్టేషన్లో వచ్చి నేను అరెస్ట్ చేశాను. 500 మంది పోలీస్ స్టేషన్ వస్తారా? ప్రజలు తిప్పులేసి నీకోసం వెతుకుతున్నారా? ఏమ్రా అంత పెద్ద తోపు అనుకుంటున్నావా? అంత లేదురా, నీ అంత చెప్పుకోకు. ఇక్కడ పిచ్చోళ్ళు ఎవరు నమ్మనికి ప్రజలు. అర్థమైందా నీకు? అర్థమవుతుందా చెప్పేది? అంత లేదమ్మా నీకు. బరే అబద్ధాలు నా కొడుకు, బరే అబద్ధాలు చెప్పేది. ఈయన నమ్మక బరే సుಳ್ಳು ಹೇಳೋದು. ఈయన నమ్మక హిందూ ద్వేషి,
ಏನು ಕ್ರಿಶ್ಚಿಯನ್ಗೆ ಮುಸ್ಲಿಮ್ಗೆ ಚಮಚ ನನ್ನ ಮಗ ಇವನು. YSRCP ಜಗನ್ಗೆ ಚಮಚ ಇವನು ನಮ್ಮ ಹಿಂದೂ ಧರ್ಮದ ಬಗ್ಗೆ ಏನೇನು ಮಾತಾಡ್ತೀನಿ ಅಂತ ಮುಂದೆ ಕೇಳಿಸ್ತಾನೆ ನಿಮಗೆ. ಈ ನನ್ನ ಮಗನ ದೇಶದ್ರೋಹಿ ಕೇಸ್ ಮೇಲೆ ಅರೆಸ್ಟ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಇವಾಗ ಈ ನನ್ನ ಮಗನಿಗೆ ಯಾವ ರೀತಿ ಆಗಿರುತ್ತೆ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಅಂಬೋದು ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನಾಗ ಇವನು ಇನ್ನೂ ಗೊತ್ತಿಲ್ಲ ಅನ್ಬೋದು. ಈ ನನ್ನ ಮಗ ಜಗ್ಗಿ ಮಾತಾಡಕತ್ತಾನಲ್ಲ, ಇವನಿಗೆ ಇವಾಗ ಅರೆಸ್ಟ್ ಮಾಡಿದಂಥ ಕೇಸಲ್ಲಿ ಇವನು ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಹೇಗಿರುತ್ತೆ ಅಂಬೋದು ನಾನು ಮುಂದಿನ ವಿಡಿಯೋದಲ್ಲಿ ತೋರಿಸ್ತೀನಿ ವೀಕ್ಷಕರೇ, ತಪ್ಪದೆ ನೋಡಿ. ರಾರಾ ಬಾಮರ್ದಿ చెప్పు. SP క్యాడర్ దగ్గర నుంచి కానిస్టేబుల్ క్యాడర్ దాకా ప్రతి ఒక్కరు నాకు సెక్యూరిటీ ఇచ్చుకుంటూ తిరుగుతున్నారు. ఒరే భోసుడికే నా కొడక, SP దగ్గర ఉంటే కానిస్టేబుల్ దగ్గర నీకు సెక్యూరిటీ ఇచ్చుకొని తిరుగుతున్నారా? ఎక్కడ తిరుగుతున్నారా అవరా భోసుడికి? ఎన్ని పోలీస్ స్టేషన్లు నీ మీద కంప్లైంట్ ఇచ్చారు, అంతమంది పోలీసులు అన్ని పోలీస్ స్టేషన్ వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారా భోసుడికే? నీకు ప్రొటెస్ట్ చేస్తున్నారా? నీకు ఏం చెప్తావురా? నీ ఎందుకు పుట్టావురా భోసుడికి ఈ పెద్ద భూమి మీద? అది మా భారతదేశంలో ఎందుకు పుట్టావురా భోసుడికి? పరే అబద్ధాలు నా కొడక. నీకు ఉందిరా, ఇంకా ముందుంది ముసలం పండుగ ఇది. ఈ చింపాంజీ మక్కమోనికి వీడికి సెక్యూరిటీ ఇచ్చి తిరుగుతున్నారంట. అంత సీన్ లేదురా నీకు, అంత తోపువాడు కాదు నీవు కొడక. ఏడాడ పోలీస్ స్టేషన్ నీ మీద కంప్లైంట్ ఇచ్చారే, అక్కడ నేను అరెస్ట్ చేస్తున్నారా భోసుడికే? ఏం అబద్ధాలు చెప్పి నీ ఎంత చెప్పుకోరా నీకు? అదేమో కదా నీకు టైం వచ్చిందనమాట, నీ కథ ముగిసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసేది సిగ్గనిపించట్లేదా మీకు? అంటే ఇక ప్రజా సమస్యలు ఏం లేవు. నేను రేపులు చేశానా, దొమ్మిలు చేశానా, దౌర్జన్యాలు చేశానా? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ప్రశ్నించడం మాత్రమే నేను చేసిన తప్పు. ఒరే భోసుడికే నా కొడక, నేను రేపులు చేశాను, దొమ్మిలు చేశానంటే కూడా దానికన్నా ఎక్కువ చేసేవారా భోసుడికి? హిందూ ధర్మం గురించి, మళ్ళీ పాకిస్తాన్ గురించి, బంగ్లాదేశ్ గురించి, హిందువుల గురించి ఎంత నీచంగా మాట్లాడేవరా భోసుడికే? తెలియదురా నీకు? పవన్ కళ్యాణ్ చేసిన మాత్రం తప్ప. పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం తప్పు కాదురా భోసుడికే. ప్రశ్నకి, దూషణకి, తిట్టడానికి వ్యత్యాసం ఉందిరా, అది కూడా తెలియనివి లుచ్చా నా కొడుకు నీవు. అవరా భోసుడికే? ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందిరా, ప్రశ్నించవచ్చు. కానీ నువ్వు ప్రశ్నించలేదురా, దూషిస్తున్నావు, విమర్శించట్లేదు, దూషిస్తున్నావు, తిడుతున్నావు, అశబ్దమైన మాటలతో మాట్లాడుతున్నావు. కాబట్టి నా కొడక నీ మీద కంప్లైంట్లు వచ్చాయిరా. నీకు చాలా అత్యయింది కదా. నీ మీద కంప్లైంట్ ఇస్తాడు, నేను అరెస్ట్ చేస్తారా? ప్రతి ఏ పోలీస్ స్టేషన్లో నిన్ను నీ మీద కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళు వచ్చి అరెస్ట్ చేస్తారా? నేను 500 మంది పోలీసులు సెక్యూరిటీస్ ఉంటారు దీనికి. బేవకూఫ్ నా కొడక. ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇడిచి నీ వెనక తిరుగుతున్నారా 500 మంది ఫోర్స్? ఎక్కడ తిరిగారా? ప్రతి పోలీస్ స్టేషన్లో ఇప్పుడు నువ్వు ఎక్కడ టోల్ గేట్ దగ్గర అరెస్ట్ చేసావు కదా, 4 మంది పోలీసులు ఒక SI ఉన్నాడు, అంతే కదరా భోసుడికే? 500 మంది పోలీస్ స్టేషన్ పోలీసు ఫోర్స్ నీ మీద నీ వెనక ఎక్కడ తిరుగుతుందిరా? నీకు సెక్యూరిటీ ఇచ్చుకొని తిరుగుతున్నారా? ఎంత పెద్ద తోపుగాడు నీవు, లౌడే కబాల్. ఈ రోజుకి 4 రోజుల నుంచి నేను భోజనం చేయట్లా, నీళ్లు కూడా ఈ రోజుకి 4 రోజుల నుంచి నేను అన్నం తినట్లా, మంచినీళ్ళు కూడా తాగట్లా. సో విన్నారు కదా ప్రేక్షకులు, ఈ నా కొడుకు ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడు అని అర్థమవుతుందా మీకు? ఈ నా కొడుకు 4 రోజులు ఉంటే అన్నం చేసి తిన్నాడంట, నీళ్ళు కూడా తాగలేడంట. మళ్ళీ 4 రోజులు అన్నం తినకుండా నీళ్ళు తాకుంటే ఇలా మాట్లాడతాడు మనిషి. వీడియో చేయడానికి శక్తి ఉంటుందా? మాట్లాడే మాటల మీద అర్థమవుతుంది మీకు వీడు ఎంత అబద్ధాలు చెప్తున్నాడు. 4 రోజులు భోజనం చేయకుంటే మనిషి పడుకుంటాడు, 4 రోజులు నీళ్ళు తాకుంటే మనిషి ఎలా అవుతాడో మీరే ఆలోచించండి. ఇలా మాట్లాడగలడా? ఇట్లా మాట్లాడి వీడియోలోనే ఇలా మాట్లాడగలడా చెప్పండి. ಹೇಳ್ರಿ ವೀಕ್ಷಕರೇ, ನೀವು ಅರ್ಥ ಮಾಡ್ಕೊಳ್ಳಿ. ಇಂಥ ಲುಚ್ಚ ನನ್ನ ಮಕ್ಕಳು, ನಮ್ಮ ದೇಶ ದ್ರೋಹಿಗಳು, ನಮ್ಮ ಹಿಂದೂ ಧರ್ಮಕ್ಕೆ ದ್ರೋಹಿಗಳು, ಇಂಥ ನನ್ನ ಮಕ್ಕಳು ಬರೇ ಸುಳ್ಳು ಹೇಳಿ ಹೀಗೆ ಇರ್ತಾರೆ. ಸೊ ಪ್ರೇಕ್ಷకులు మీరు నిన్ని ఆంధ్రలో ప్రజలు చెప్పులతో కొట్టారు కదా కోర్టు ముందు. నిన్ను కోర్టుకు తీసుకొస్తుంటే చెప్పులతో రాళ్లతో కొట్టారు కదా ప్రజలకి మండిపోయింది నా కొడుక. హిందూ ధర్మాన్ని హేళనంగా సీత గురించి, రామ గురించి, భారతం గురించి మాట్లాడే హక్కు ఉందా నీకు లంజా కొడక? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నా, మీరు చంపేస్తే పోలీస్ స్టేషన్లో చంపేయండి నన్ను. మళ్ళీ చెప్తున్నా, మీరు నన్ను చంపేస్తే పోలీస్ స్టేషన్లోనే నా పేక పిసికో, గాదే సాయి కృష్ణ హత్య జరిగింది కదా, ఎట్లా నన్ను చంపేయండి. అంతేగాని మొత్తం వ్యవస్థని ఒక్క మనిషి కోసం ఇబ్బంది పెట్టి నా గొంతు నొక్కితేనో నన్ను చంపితేనో
ಈ ಪ್ರಶ್ನೆ ಆಗುತ್ತಿ ಅನ್ಕೊಂಡೆ ಅದು మీ పిచ్చి పొరపాటు. ಕೇಳಿದ್ರಲ್ಲಿ ವೀಕ್ಷಕರೇ, ನನ್ನ ಮಗ ಎಲ್ಲ ಬರೀ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಡೈಲಾಗ್ಗಳೇ, ಎಲ್ಲ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಸಿನಿಮಾ ಡೈಲಾಗ್ಗಳೇ ಮಾತಾಡ್ತಾನೆ ನನ್ನ ಮಗ ಅವನು. ಅರ್ಥ ಆಯ್ತಲ್ಲ ನಿಮಗೆ? ಇಂಥ ಲೋಡಿ ನನ್ನ ಮಕ್ಳು ಇರ್ತಾರ, ಬರೀ నిన్ను ఎందుకు చంపుతారా, నీ ఒక కుక్కతో పిచ్చి కుక్కతో సమానం, నిన్ను చంపే అవసరం వాళ్ళకి ఎవరుకుంటుందిరా, నువ్వే చేస్తావురా. ఇప్పుడు పోలీస్ స్టేషన్లో నీకు ఇచ్చే ట్రీట్మెంట్ ఉంది కదా, నీ దేశద్రోహి ఉల్ఫా కేసు మీద నేను అరెస్ట్ చేశారు కదా, ఇప్పుడు నీకు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది జైల్లో అనేది నేను ముందు నెక్స్ట్ వీడియోలో చెప్తాను రా, ప్రజలు కూడా తెలుస్తుందనమాట. సో నా కొడక ఉంది నీకు బాగా చంపేది, నువ్వే చేస్తావురా నా కొడక. ఈరోజు ఎక్కడికి వెళ్తే అక్కడ అంటే ఈరోజు బెయిల్ వస్తే ఇమీడియట్గా ఒక కేసు, రేపు బెయిల్ వస్తే మళ్ళీ ఒక కేసు, 4 బెయిల్లు. ఈ రాష్ట్ర చరిత్రలో 4 బెయిల్లు 4 రోజుల్లో వచ్చిన మళ్ళీ 5వ రోజు అరెస్ట్ అయిన ఎవడన్నా ఉన్నాడు? ఆర్గనైజ్డ్ క్రైమ్స్. జనసేన పార్టీ నియోజకవర్గాల్లోనే నేను వెళ్ళటం, అక్కడికి ఆర్గనైజ్డ్గా గుండాలు రావటం, నా మీదకి దాడి చేయడానికి ప్రయత్నించటం, పోలీసులు పాపం అహోరాత్రులు లక్ష్మణ అనుకుంటూ నా చుట్టుపక్కల తిరగటం. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ అంతా ఎవరు చేస్తున్నారు తెలీదా? అంటే చంపుదాం అనుకుంటున్నారు. దానికి ఇంత మరమ్మతులు ఇవన్నీ ఎందుకంటున్నా, డైరెక్ట్గా తీసుకెళ్ళి చంపేయచ్చు కదా పోలీస్ స్టేషన్లో. నో ఐమ్ ఆస్కింగ్ యూ, చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, నా అభిమాన నటుడైన శ్రీ పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లో చంపేయచ్చు కదా. చంపేయండి. లేదా ఈ ఆమరణ నిరాహార దీక్ష నేనే కంటిన్యూ చేసి నేనే చచ్చిపోతా. మళ్ళీ చెప్తున్నా, నన్ను పోలీస్ స్టేషన్లోనే చంపండి, లేదా నా అంతటా నేనే ఆమరణ నిరాహార దీక్ష చేసి చచ్చిపోతా. గుర్తుపెట్టుకోండి, యాజ్ ఎ లా అబైడింగ్ సిటిజన్ ఐ హ్యావ్ ఆల్ ద రైట్స్ టు ప్రొటెస్ట్. నేను నిరాహార దీక్ష చేసే హక్కు నాకుంది. ఈరోజు నాన్ బెయిలబుల్ సెక్షన్ అన్నింటిలో కూడా నన్ను జైల్లో పెట్టి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు మీరు? బెయిలబుల్ సెక్షన్స్ అన్ని. సుగాలి ప్రీతి పాపను చంపితే ఒరే బొట్టి బుడిమకాయ బామర్ది, సోడాబుడ్డి సాలేగా, రే సోడాబుడ్డి సాలేగా, ఏంట్రా సోడాబుడ్డి ఎంత పెద్ద పెట్టుకున్నారు కదా అద్దాలు, ఏమరా కళ్ళు అప్పుడే సంకనాకనే. ఆ పని చేయరా, ఆమె నిరాహార దీక్ష చచ్చిపోతుంటుంది, ఆ పని చేయపో, ముందు చచ్చిపోరా. దేశానికి నీ ఉంటే ఏం ఉపయోగం లేదురా, ఇలాంటి వాళ్ళు బతికితే దేశానికి ప్రమాదమే. సో ಪ್ರೇಕ್ಷಕರು వీడియో మన ధర్మం గురించి, ಹಿಂದೂ ಧರ್ಮದ ಬಗ್ಗೆ ನನ್ನ ಮಗ ಏನೇನು ಮಾತಾಡಿದೆ ಎಂಬುದನ್ನು ಮುಂದೆ ನೋಡಿ. సనాతన ధర్మాన్ని ఒక్కొక్కసారి కొంతమంది ట్రోల్ చేస్తూ సన్నాతుల ధర్మం అని చెప్పని అంటారు. ಸೊ ಕೇಳಿದ್ರಲ್ಲಿ ವೀಕ್ಷಕರು ನನ್ನ ಮಗ ಏನು ಹೇಳ್ತಾನೆ, ಕೆಲವು ಟ್ರೋಲ್ ಮಾಡ್ತಾ ಸನಾತನ ಧರ್ಮವನ್ನು ಸಣ್ಣ ಆತಲ ಧರ್ಮ ಅಂತ ಅಂತ ಹೇಳ್ತಾನೆ ಮಗವನ್ನು. ಲೇ ನನ್ನ ಮಗನೇ, ಯಾವನಂದನ ಅದು ವಿಡಿಯೋ ಪ್ಲೇ ಮಾಡಿ ತೋರಿಸಲ್ಲ, ಯಾರು ಅಂದಿಲ್ಲ. ಈ ನನ್ನ ಮಗನೇ ಎಲ್ಲ ಸೃಷ್ಟಿಸಿ ಮಾತಾಡ್ತಾನೆ ವೀಕ್ಷಕರೇ, ಅರ್ಥ ಆಯ್ತಲ್ಲ? ಈ ನನ್ನ ಮಗನಿಗೆ ಯಾವ್ದ ಕೇಳಿ బూతు కింద కూడా వాడతారు. ఎక్కడో బంగ్లాదేశ్ లో పుట్టిన లేఖనా కొడుకున్న హిందువులు లేదు. ಸೊ ಕೇಳಿದ್ರಲ್ಲಿ ವೀಕ್ಷಕರೇ, ಸುಳ್ಳೆ ಮಗ ಏನು ಹೇಳ್ತಾನ, ಎಲ್ಲೋ ಬಾಂಗ್ಲಾದೇಶ ಹುಟ್ಟಿರ್ತಕ್ಕಂಥ ಬೇಕು ನನ್ನ ಮಕ್ಕಳು ಹಿಂದೂಗಳು ಅಂತ ಹೇಳ್ತಾನೆ ಮಗ. ಲೇ ಲುಚ್ಚ ನನ್ನ ಮಗನೇ, ಬಾಂಗ್ಲಾದೇಶ ಒಂದು ನಮ್ಮ ಭಾರತ ದೇಶದ ಇತ್ತಲ್ಲ ಲೇ ಬಾಡಕೋ, ಎಕ್ಕಡೋ ಬಾಂಗ್ಲಾದೇಶ ಅಂತ ಹೆಂಗಂತಿದ್ದಲ್ಲಿ ನೀನು. ಒಂದು ಟೈಮ್ ಭಾರತ ದೇಶದಲ್ಲಿ ಇದ್ದಿದ್ದ ಅದು ಮಗನೇ, ಡಿವೈಡ್ ಆಗಿರ. ನಮ್ಮ ಹಿಂದೂಗಳು ಭಾರತ ದೇಶದ ಹಿಂದೂಗಳು ಅಲ್ಲನೇ. ಏನು ಹೇಳ್ತಾನೆ ಹಿಂದೂಗಳ ಬಗ್ಗೆ ಇವನು ಕೇಳಿದ್ರಲ್ಲಿ ವೀಕ್ಷಕರೇ, ಎಲ್ಲೋ ಬಾಂಗ್ಲಾದೇಶದಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ ಹಿಂದೂ ಬೋಕ್ ನನ್ನ ಮಕ್ಕಳ ಹಿಂದೂಗಳು ಅಂತ ಹೇಳ್ತಾನೆ ಮಗ. ಸೊ ಈ ನನ್ನ ಮಗ ಹಿಂದೂ ದ್ವೇಷ ಸುಳ್ಳ ಮಗ ಓಪನ್ ಆಗಿ ಹಿಂಗೆ ಯೂಟ್ಯೂಬ್ನಲ್ಲಿ ಹೇಳೋದ್ರಿಂದ ಇವತ್ತು ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ತೆಲಂಗಾಣದಲ್ಲಿ ಪ್ರಜೆಗಳು ಹಿಂದೂಗಳು ಈ ನನ್ನ ಮಗನ ಕೈಗೆ ಸಿಕ್ಕರೆ ಮಾತ್ರ ಮೊನ್ನೆ ಕೋರ್ಟ್ಗೆ ಹೋಗುವಾಗ ನಮಗೆ ಬಿಡ್ರಿ ಇವನು ನಾವು ನೋಡ್ತೀವಿ ಅಂತ ಕೇಸಿ ಜನಗಳು ತಿರುಗಿ ಬಿದ್ದಾರೆ. ಇವನು ಜನಗಳಿಗೆ ಕೈಗೆ ಸಿಕ್ಕರೆ ಆಂಧ್ರ ಪ್ರದೇಶದಲ್ಲಿ ತೆಲಂಗಾಣದಲ್ಲಿ ಸಿಕ್ಕರೆ ಮಾತ್ರ ಜನಗಳು ಇವನು ಹುಚ್ಚು ನಾಯಿ ಹೊಡೆದಂಗೆ ಹೊಡೆದು ಕೊಲ್ಲಿ ಬಿಡ್ತಾರೆ. ಇನ್ನು ಮುಂದೆ ಕೇಳಿ మాట్లాడి కాశ్మీరీ పండిట్స్ని మానవహోమం చేశారు, ఓచకోత కోసారు అని చెప్పుకుంటూ మాట్లాడి కాశ్మీరీ ఫైల్స్ అని చెప్పుకోబడే ఒక దొంగ నెంబర్ని తీసుకొచ్చి బయటికి ఇంతమంది చనిపోయారని చెప్తే మన వీడియోలో కూడా చెప్పాం. 100 మంది కూడా చనిపోయిన వాళ్ళు గత 20 సంవత్సరాలుగా చూస్తే. ಏನಂತ ನನ್ನ ಮಗ ಕಾಶ್ಮೀರ್ ಫಿಲ್ಮ್ ಸಿನಿಮಾ ತೆಗೆದು ಜನರಿಗೆ ಮೋಸ ಮಾಡ್ಯಾರ, ಅಲ್ಲಿ ಏನು ಒಂದು 100 ಜನನು ಕೊಲ್ಲಿ ಸತ್ತಿಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಾನೆ ಮಗ. ಇವನು ಎಷ್ಟು ಕೀಳಾಗಿ ಮಾತಾಡ್ತಾರೆ 100 ಜನ ಅಂತ ಹೇಳಿ ನೋಡಕ್ಕೆ ವಿಚಾರ ಮಾಡ್ರಿ. మహాభారతం తీసుకొచ్చి ద్రౌపదిని చీరలాగారు, మన ఇతిహాసాలు చెప్పి అని చెప్పి చెప్పరా నా కొడక. నువ్వు సొంత రాజ్యంలో తరిమించుకొని రాముడు అని చెప్పినట్టు ఎలా ఉంటుంది? రామాయణంలో సీతను వదిలేసిన రాముడి గురించి నువ్వు చెప్పాలి, చేపించరా? ఈ రోజు అగ్నిప్రవేశం చేపించరా నా కొడక? నువ్వు సీతని వదిలేసిన రాముడిని ఆదర్శంగా తీసుకుని ఈ రోజు ఎంతమంది భర్తలు వాళ్ళ భార్యను అగ్నిప్రవేశం చేపిస్తారని చెప్పని రోడ్డు మీద అడగరా నా కొడక? ఏంటది? రాముడు ఓ కాల్పనిక వ్యక్తి కాదా? చరిత్రలో ఉన్నాడా రాముడు? పూజారులు వాటాల కోసం ఆ చందాలు వేసి ఆ డబ్బాల కోసం, చందాలు వేసుకునే డబ్బాల కోసం కొట్టుకొని వస్తున్నారు. అరే బ్రోకర్ నా కూడా.
ಸೊ ಕೇಳಿದ್ರೆ ವೀಕ್ಷಕರೇ, ನನ್ನ ಮಗ ಏನಂತಾನ, ರಾಮ ಚರಿತ್ರೆಯಲ್ಲಿ ಇದ್ದಾನೇನು, ಎಲ್ಲ ಸುಳ್ಳು ಅಂತ ಹೇಳ್ತಾನೆ ನನ್ನ ಮಗ. ಮತ್ತು ಈ ನನ್ನ ಮಗನ ಬಿಡ್ತಾರೆ ಜನಗಳು. ಆಂಧ್ರದಲ್ಲಿ ತೆಲಂಗಾಣದಲ್ಲಿ ಮನೆ ಕೋರ್ಟಿಗೆ ಒಯ್ಯುವಾಗ ಕೋರ್ಟ್ ಎದುರಿಗೆ ಈ ನನ್ನ ಮಗ ಚೊಪ್ಪಲಿ ಕಲ್ಲುಗಳಿಂದ ಹೊಡೆದಿದ್ರೆ ಪೊಲೀಸರು ಹೇಳ್ತಾರೆ, ನನ್ನ ಮಗನ ನಮಗೆ ಬಿಡ್ರಿ, ನಮ್ಮ ಕೈ ಕೊಡ್ರಿ, ನನ್ನ ಮಗನ ಮಾಡ್ತು ಅಂತ ಹೇಳಕತ್ತಾರೆ ಜನರು. ಈ ನನ್ನ ಮಗ ಕತೆ ಮುಗೀತು. ಸೊ ವೀಕ್ಷಕರೇ, ಇಂಥ ದೇಶದ್ರೋಹಿಗಳು ನಮ್ಮ ಹಿಂದೂ ದ್ರೋಹಿಗಳು, ಹಿಂದೂ ಧರ್ಮವನ್ನು ಹೀಯಾಳಿಸಿ ಮಾತಾಡುವವರು ಮತ್ತು ಹಿಂದೂಗಳನ್ನು ನಾಶ ಮಾಡಬೇಕಂತೇಳಿ ಕುಟ್ರ ಮಾಡಿದಕ್ಕಂಥ ಇಂಥ ನನ್ನ ಮಕ್ಕಳು ಇದು YSRCP ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಸಪೋರ್ಟ್ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ಕ್ರಿಶ್ಚಿಯನ್ ನನ್ನ ಮಕ್ಕಳೆಲ್ಲ ಇಷ್ಟೇ. ಕ್ರಿಶ್ಚಿಯನ್ ಮತಕ್ಕೆ ಹೋದ್ಮೇಲೆ ಹಿಂದೂಗಳು, ದಲಿತ ಹಿಂದೂಗಳು ಕ್ರಿಶ್ಚಿಯನ್ ಮತಕ್ಕೆ ಹೋಗ್ಬಿಟ್ಟಂದ್ರೆ ಈ ರೀತಿಯಾಗಿ ಆಗ್ತಾರೆ. ಹಿಂದೂ ದ್ರೋಹಿಗಳು ದೇಶದ್ರೋಹಿಗಳು ಆಗ್ಬಿಡ್ತಾರೆ. ವೀಕ್ಷಕರೇ, ನಮ್ಮ ದಲಿತ ಹಿಂದೂಗಳಿಗೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ, ನಮ್ಮ ದೇಶಕ್ಕಾಗಿ, ನಮಗಾಗಿ, ನಮ್ಮ ದೇಶಕ್ಕಾಗಿ, ನಮ್ಮ ಸ್ವಾತಂತ್ರ್ಯಕ್ಕಾಗಿ ಎಷ್ಟೋ ಮಹನೀಯರು ತಮ್ಮ ಪ್ರಾಣ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಅದು ಮರೆತು ಇವತ್ತು ಮತ್ತೆ ಬ್ರಿಟಿಷ್ ಅವನ ಮತದಲ್ಲಿ ಹೋಗಿ ನಮ್ಮ ದೇಶಕ್ಕೆ, ನಮ್ಮ ಧರ್ಮಕ್ಕೆ, ಅವರು ಶಾಂತಿಗೂ ನೀವು ದ್ರೋಹ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ. ನಮ್ಮ ಧರ್ಮ ಶ್ರೇಷ್ಠವಾದ ಧರ್ಮ. ಈ ಕ್ರಿಶ್ಚಿಯನ್ ಧರ್ಮ ಎಂಬುದು ಬ್ರಿಟಿಷ್ ಅವನ ಧರ್ಮ. ಅವನ ಮತದಲ್ಲಿ ಹೋಗ್ಬಿಟ್ಟಂದರೆ ಈ ರೀತಿಯಾಗಿ ದೇಶದ್ರೋಹಿಗಳು ಹಿಂದೂಗಳಿಗೆ ದ್ರೋಹಿಗಳಾಗ್ತಿರ್ತೀವಿ. ಮತ್ತು ನಾವೇ ಹೊಡೆದಾಡಿ ಸಾಯಬೇಕು. ಸೊ ವೀಕ್ಷಕರೇ, ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳಿ, ಇದಕ್ಕೆ ಒಂದೇ ಉಪಾಯ. ಸುಪ್ರೀಂ ಕೋರ್ಟ್ ನ್ಯಾಯಾಧೀಶರು ಒಂದು ಆದೇಶವನ್ನು ಹೊರಡಿಸಬೇಕು DC-ಗೆ, MROಗೆ, ಪೊಲಿಟಿಕಲ್ ಲೀಡರ್ಗಳಿಗೆ. ಎಷ್ಟು ಜನ ಇವತ್ತು ಭಾರತ ದೇಶದಲ್ಲಿ ಕ್ರಿಶ್ಚಿಯನ್ರಿದ್ದಾರೆ ಅವರನ್ನೆಲ್ಲ ಪಟ್ಟಿ ಮಾಡಿ, ಅವ್ರು ಎಷ್ಟು ಜನ ಕ್ರಿಶ್ಚಿಯನ್ರು ಹಿಂದೂ ಸರ್ಟಿಫಿಕೇಟ್ ಇಟ್ಕೊಂಡು ಹಿಂದೂ ರಿಸರ್ವೇಷನ್ SC ಕ್ಯಾಸ್ಟಲ್ಲಿ ಜಾಬ್ಗಳನ್ನು ಪಡೆದಿದ್ದಾರೆ, ಅವರನ್ನೆಲ್ಲವನ್ನು ಪತ್ತೆ ಹಚ್ಚಿ ಅವರನ್ನು ಕ್ರಿಶ್ಚಿಯನ್ ಮತಕ್ಕೆ ಹೋದವರನ್ನೆಲ್ಲ ಸಸ್ಪೆಂಡ್ ಮಾಡಿ ಆ ಹುದ್ದೆಗಳನ್ನು, ಆ ನೌಕರಿಗಳನ್ನು ನಿಜವಾದ ದಲಿತ ಹಿಂದೂಗಳಿಗೆ ಕೊಡಬೇಕಂತೇಳಿ ನಾನು ಈ ವಿಡಿಯೋದ ಮೂಲಕ ಮತ್ತೊಮ್ಮೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೇನೆ ಸುಪ್ರೀಂ ಕೋರ್ಟ್ ನ್ಯಾಯಾಧೀಶರಿಗೆ. ಸೊ ವೀಕ್ಷಕರೇ, ಈ ವಿಡಿಯೋದ ಬಗ್ಗೆ ನೀವೇನಂತೀರಿ, ನಿಮ್ಮ ಅಭಿಪ್ರಾಯ ತಪ್ಪದೆ ಕಾಮೆಂಟ್ ಮಾಡಿ ತಿಳಿಸಿ. ಇಂಥ ನನ್ನ ಮಕ್ಕಳು ಭಾಳಷ್ಟು ಜನ ಇದ್ದಾರೆ ನಮ್ಮ ದೇಶದಲ್ಲಿ. ಅವರನ್ನೆಲ್ಲ ಒಂದು ಆಟ ಆಡೋಣ. ನಮ್ಮ ಈ ದೇಶಕ್ಕೆ ಯಾವ ರೀತಿಯಾಗಿ ಬ್ರಿಟಿಷರನ್ನು ಓಡಿಸಿದೀವೋ ಹಾಗೆ ಈ ಕ್ರಿಶ್ಚಿಯನ್ ಮತ ಎಂಬುದು ನಮ್ಮ ದೇಶಕ್ಕೆ ತುಂಬ ಡೇಂಜರು. ನಮ್ಮ ಬ್ರಿಟಿಷವರ ಮತ ಇದು. ಆ ಮತದಲ್ಲಿ ಹೋದ್ಮೇಲೆ ಅವನು ಬ್ರಿಟಿಷ್ ಅವನಾಗಿಬಿಡ್ತಾನೆ. ಒಂದು ಸಮಯದಲ್ಲಿ ಹಿಂದೂ ಆಗಿದ್ದವನೇ ಅವನು ಬ್ರಿಟಿಷ್ ಅವನಾಗಿ ನಮ್ಮ ಮೇಲೆ ತಿರುಗಿ ಬೀಳ್ತಾನೆ. ಇದನ್ನು ಬಗ್ಗೆ ಆಲೋಚನೆ ಮಾಡಿರಿ. ದಯವಿಟ್ಟು ಹಿಂದೂಗಳೇ, ದಲಿತ ಹಿಂದೂಗಳೇ, ನಮ್ಮ ಧರ್ಮ ಬಿಟ್ಟು ಹೋಗಬೇಡ್ರಿ. ನಮ್ಮ ಆ ಮತದಲ್ಲಿ ಹೋಗಿ ಈ ದೇಶವನ್ನು ಹಾಳು ಮಾಡಬೇಡ್ರಿ. ಸೊ ಇದು ಈ ವಿಡಿಯೋದ ತಿಳ್ಕೊಳ್ಳುವುದು. ವೀಕ್ಷಕರು, ನಿಮ್ಮ ಅಭಿಪ್ರಾಯ ತಪ್ಪದೆ ಕಾಮೆಂಟ್ ಮಾಡಿ ತಿಳಿಸಿ. ಮತ್ತೊಂದು ವಿಡಿಯೋ ಜೊತೆಗೆ ಮತ್ತೆ ಭೇಟಿಯಾಗೋಣ. ಇವನಿಗೆ ಅರೆಸ್ಟ್ ಮಾಡಿದಾರಲ್ಲಿ ಈಗ ಆಂಧ್ರ ಪ್ರದೇಶದಲ್ಲಿ. ಇವನು ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಹೇಗಿರುತ್ತೆ, ಉಲ್ಫಾ ಕೇಸ್ನಲ್ಲಿ ಹಾಗೂ ದೇಶದ್ರೋಹಿ ಕೇಸ್ನಲ್ಲಿ ಇವನ್ನ ಅರೆಸ್ಟ್ ಮಾಡಿದ್ದಾರೆ. ಇವನು ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಹೇಗಿರುತ್ತೆ ಎಂಬುದು ನಾಳಿನ ವಿಡಿಯೋದಲ್ಲಿ ನಾನು ನಿಮಗೆ ತಿಳಿಸ್ತೇನೆ. ವೀಕ್ಷಕರೇ, ಒಬ್ಬ ಅಕ್ಕ ಆ ಟ್ರೀಟ್ಮೆಂಟ್ ಬಗ್ಗೆ ತಿಳಿಸಿದ್ದಾಳೆ. ಇವನ ಕತೆ ಮುಗಿತಂತ ಅರ್ಥ ಆಯಿತು. ಇನ್ನು ಇವನ ಹಿಂದೆ ಯಾರ್ಯಾರು ಇದ್ದಾರೆ, ಇವನು ಏನಂಬುದು ಪ್ರಕಾಶ್ ರಾಜ್ ಎಂಬ ಅದನ್ನೆಲ್ಲ ಫಿಲ್ಮ್ ಆ್ಯಕ್ಟರ್ ವಿಲನ್. ಆ ನನ್ನ ಮಗನು ಇದ್ದಾನೆ ಇದರಲ್ಲಿ, ಅವನಿಗೆ ಬರುತ್ತೆ ಟೈಮ್ ಇವಾಗ. ಸೊ ವೀಕ್ಷಕರೇ, ಜೈ ಹಿಂದ್, ಒಂದೇ ಮಾತರಂ, ಭಾರತ್ ಮಾತಾ ಕಿ ಜೈ.